టీడీపీ వాళ్ళు, ఆయన ఎవరు నారా లోకేష్ గారు, ఆయనకున్న ఛానల్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 15కి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా కూడా ఎగరేయలేదు, ఇది అన్యాయం అక్రమం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, స్వాతంత్ర దినోత్సవం అనేది భారత ప్రజలకి చాలా పర్వదినం లాంటిది. ఎక్కడ పెడితే అక్కడ జెండాలు ఎగరేయరు. నేను తెలియగలుగుతానబ్బా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎగరేశాడే అపోజిషన్ ఉన్నప్పుడు. హైదరాబాద్లో ఎగరేశాడు ఒకసారి ఇంటి మీద ఒక గొట్టంలాగా గట్టి. అలా దాన్ని చాలా చీప్గా చూడకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సంతోషంగా జెండా ఎగరేసాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎగరేయాలంటే ఎక్కడ పడితే అక్కడ ఎగరేసేది కాదనే విషయాన్ని గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఎగరేశాడే? ఇంతకుముందు కూడా రాజకీయాల్లో ఉన్నాడుగా. చంద్రబాబు ఎన్నిసార్లు ఎగరేశాడు? ఏదో డైవర్ట్ పాలిటిక్స్. ఏదన్నా ఒక చిన్న విషయం దొరికితే దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదజల్లాలని, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు ప్రవర్తన చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా దానికి ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు వచ్చారు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని మనం చేస్తున్నా. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు ఎగరేశారో గుర్తుపెట్టుకోండి. అది ఒక పవిత్రమైన దినం. ఆ పవిత్రమైన దినాన్ని మేము పవిత్రంగా భావించి మా ఆఫీసుల్లో ఎగరేసాం. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్ని చోట్ల ఎగరేశారు చెప్పండి నాకు, లెక్క తీయండి. ఊరికి నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదు, ఒక సభ్యత, సంస్కారం, ఒక బాధ్యతగా మాట్లాడవలసినటువంటి విధానం తెలుసుకోవాలి తప్ప లోకేష్ ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదు. మిస్టర్ లోకేష్, గుర్తుపెట్టుకో, ఇవాళ నీకుంది బలం అనుకుంటున్నామేమో వాపు, అది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.